హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తక్కువ ఖర్చుతోనే ఇంట్లో దొరికే వాటితోనే ఈజీ అండ్ టేస్టీగా రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. కాలా జామున్ తినాలనిపిస్తే ఖరీదైన కోవాలు తీసుకువచ్చి చేసుకోలేనప్పుడు ఇలా సింపుల్గా నేను చెప్పే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే ఈజీగా ఇంట్లోనే కాలా జామున్ రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ఒక కొబ్బరి చెప్ప తీసుకొని దానిని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్నంతా రిమూవ్ చేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. 2 టైమ్స్ ఇలానే గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ 2 నిమిషాలైనా ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొంచెం రంగు మారి ఫ్రై అవుతూ ఉండగా అదే కప్పుతో గోధుమ పిండిని వేసుకోవాలి. దీనిని కనీసం 3 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. పిండి పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే పిండి అంతా అడుగున మాడిపోతుంది. ఇవి అంత ఫ్రై అయితే మనకి స్వీట్ అంత బాగుంటుందండి. వైట్ కలర్లో ఉన్న గోధుమ పిండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉంచుకున్న కొబ్బరి పాలని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న కొలతలకి నాకు ఈ కొబ్బరి పాలు సరిపోయాయండి. మీకు కనుక సరిపోకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా పప్పు గుత్తి సహాయంతో ఉండలనేది లేకుండా దీనిని మొత్తం క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడి చల్లారేంత వరకు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈలోపు ఇంకో ప్యాన్ తీసుకొని 1 కప్పు పంచదార అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని పంచదార పాకం పట్టుకోవాలి. ఇంకో ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. దాన్ని మీడియం హీట్లో ఉంచుకొని చల్లారిన ఈ మిశ్రమంలోకి కొంచెం యాలకుల పొడి అలాగే కొంచెం ఉప్పును వేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని దీనిని చేతితో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనకు కొంచెం కూడా క్రాక్స్ అనేది లేకుండా ఉంటాయండి. ఇలా మెత్తగా కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు బుల్లెట్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పంచదార లేతపాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయకుండా వీటిని ఇందులోకి వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలైనా ఇందులో ఉడకనివ్వాలి. ఇందులో ఉడికితేనే వీటికి బాగా పాకం పట్టుకొని టేస్ట్ అయితే బాగుంటుందండి. వీటికి పాకం పడితే ఇలా పెద్దవిగా అవుతాయి. అప్పటి వరకు ఉడికించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. జ్యూసీగా ఉండే కాలా జామున్ రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.